Audio Jungle. Hi all of you, welcome to my channel. This is Kakani Maths World. ఈ రోజు మనం జూలైలో జరిగినటువంటి టెట్ ఎగ్జామ్ పేపర్లో ఉన్నటువంటి మ్యాథ్స్ సమ్స్ నేర్చుకుందాం. ఈ ఎగ్జామ్ వచ్చేసి 14, 10, 24 ఆఫ్టర్నూన్ జరిగిన సెషన్లో సమ్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. Now the question is, if tan A equal to 3/4, given that tan A equal to 3/4, then find the value of 1 minus cot A by 1 plus cot A. మనం ఈ వాల్యూ కనుక్కోవాలి. మనకేం తెలుసు, tan A equal to 3/4. So what we know, tan and cot are the both are the opposite, reverse అన్నమాట. So we can write cot value ఎంత అవుతుంది, ఇక్కడ cot A equal to 4/3 అవుతుంది. So I can take 1 minus cot A by 1 plus cot A equal to 1 minus cot A means 4/3 by 1 plus cot A means 4/3. Here we can see, మనం చూస్తే కనుక 3 is the LCM. 3 ones are 3 minus 4 by, ఇక్కడ కూడా LCM is the 3 ones are 3 plus 4, that equal to 3 minus 4 means minus 1 by 3 by 3 plus 4 is the 7/3. So these three cancel. The answer is minus 1 by 7. This is the first question. Now you can see the second question. Next question. A semicircular cardboard piece is made to rotate speedily along its diameter. అంటే ఒక సెమీసర్కిల్గా ఉన్న కార్డ్బోర్డ్ పీస్ని మనం స్పీడ్గా డయామీటర్ పట్టుకొని బాగా స్పీడ్గా కనుక యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఫార్మ్స్, ఆ యాక్సిస్ వైపు దాన్ని టర్న్ చేస్తే, రొటేట్ చేస్తే మనకు వచ్చేటువంటి 3D ఆబ్జెక్ట్ ఎలా ఉంటుంది అని అడిగారు. సో వీ కెన్ టేక్ ద సెమీ సర్క్యులర్ కార్డ్బోర్డ్. సో సెమీ సర్క్యులర్ అంటే ఎలా ఉంటుంది, దిస్ ఈజ్ ద సెమీ సర్క్యులర్. సో దీన్ని అలాంగ్ యాక్సిస్, మనం యాక్సిస్ తీసుకొని ఇలా టర్న్ చేసినప్పుడు ఇలా అది ఇలా ఫ్లిప్ అవుతుంది కదా. కిందికి పైకి వస్తుంది. ఇది ఒక రొటేషన్ అలా అవుతూ ఉంటే వాట్ వీ కెన్ సీ హియర్, వీ కెన్ సీ దట్ షేప్ ఆఫ్ ద స్పియర్. మనకు వచ్చేటువంటి 3D షేప్ ఎలా ఉంటుందంటే స్పియర్లా ఉంటుంది. థ్యాంక్ యూ. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. The value of sin theta plus cos theta whole square plus sin theta minus cos theta whole square. సో ఈ చూడడానికి ఎలా ఉంది, మనకి a plus b whole square plus a minus b whole square లా ఉంది. సో యూ కెన్ టేక్ a plus b whole square plus a minus b whole square. a plus b whole square అంటే a square plus b square plus 2ab. a minus b whole square అంటే a square plus b square minus 2a. So these two cancel. I have the a square plus a square, 2a square plus b square plus b square, 2b square. Take 2 commonly. So 2 of a square plus b square. So ఇలా ఉంది కదా. Here you can see a is the sin theta and b is the cos theta. So మనకు వచ్చే ఆన్సర్ ఎలా ఉంటుంది, 2 into a square అంటే sin square theta plus b square అంటే cos square theta. So 2 into the value of sin square theta plus cos square theta equal to how much, 1. So 2 into 1, 2 ones are 2 is the answer. Now you can see the next question. Ravi borrowed 10,000 rupees at 10% per annum for 3 years at simple interest. So Ravi తీసుకుంది ఎంత, 10,000 10% 3 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్లో. అండ్ రాజు బారోడ్ ద సేమ్ అమౌంట్, అంటే అమౌంట్ మళ్ళీ సేమ్ అలాగే ఉంది, ద సేమ్ పీరియడ్ 3 yearsకే 10%, ఇది కూడా సేమ్ ఉందన్నమాట. కాంపౌండ్ యాన్యువల్లీ. రాజు తీసుకునేదేమో కాంపౌండ్ ఇంట్రెస్ట్, రవి తీసుకునేదేమో సింపుల్ ఇంట్రెస్ట్. దెన్ డిఫరెన్స్ ఆఫ్ దేర్ ఇంట్రెస్ట్ పెయిడ్ ఈజ్, ఇప్పుడు ఇద్దరు కూడా తీసుకున్నటువంటి ఇంట్రెస్ట్ డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ కట్టేటప్పుడు ఎంత డిఫరెన్స్ వస్తుంది అని క్వశ్చన్ అడిగారు. సో సింపుల్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంటి, I equal to PTR by 100. That equal to P means
10,000 rupees into time 3 years, rate of interest 10% by 100. So 2 zeros, 2 0 cancel. 3 ones are 3. So 1 is there, 1 is there, 3 ones are 3. Here we can see 2 zeros and 1 zero, only 3 zeros. Interest is the 3,000 rupees in simple interest. Now we can see the compound interest. So compound interest lo kuda total amount వచ్చేసి 10,000 rupees. ఇక్కడ మనం ఫార్ములా ఉపయోగించకుండా చేస్తాం. సి ఆల్ ఆఫ్ యూ. సో 10,000కి 10% చొప్పున ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి ఎంత వడ్డీ వస్తుంది అంటే 10,000 వస్తుంది. సారీ 1000 రూపాయలు వస్తుంది. 10,000కి 10%కి 1 ఇయర్కి వచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఎంత? 10,000 రూపాయలు. అదే సెకండ్ ఇయర్ అనుకోండి, సెకండ్ ఇయర్లో మనం ఈ 10,000కి 10% తీసుకుంటాం, అంటే 1,000 రూపీస్ తీసుకుంటాం. అలాగే ఫస్ట్ ఇయర్లో ఎంతైతే మనకి వడ్డీ వచ్చిందో దీనికి కూడా మళ్ళీ మనం 10% తీసుకుంటాం. సో 1,000లో 10% ఎంత? 100 రూపీస్. ప్లస్ ఇప్పుడు థర్డ్ ఇయర్లో మనకు చక్రవడ్డీ అంటే ఏంటి? మనకు వచ్చిన వడ్డీ కూడా మనం ఇంట్రెస్ట్ చేస్తాం, చక్రవడ్డీ. సో థర్డ్ ఇయర్లో ప్రిన్సిపల్కి 10% అంటే 1,000 రూపీస్, ప్లస్ వచ్చిన 1,000కి మళ్ళీ 10% 100 రూపీస్, ప్లస్ సెకండ్ ఇయర్లో వచ్చిన ఇంట్రెస్ట్ ఉంది కదా, దీనికి కూడా పర్సెంట్ వేయాలి. 1,000కి 10% అంటే 100 రూపీస్, ప్లస్ 100కి 10% అంటే 10 రూపీస్. సో టోటల్ ఈక్వల్ 1 2 3 3,000 1 2 3 310 rupees, 3,310 rupees. సో సింపుల్ ఇంట్రెస్ట్లో 3,000 రూపీస్, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 3,310 రూపీస్. డిఫరెన్స్ ఈక్వల్. సో 3,310 rupees minus 3,000 rupees equal to 310 rupees is the difference. సో ఎంత ఆన్సర్ మనకి 310 rupees is the difference వస్తుంది అనమాట. Now we can see the shortcut for this question. Shortcut చూద్దాం. ఇలా అమౌంట్ ఒకే సేమ్గా ఉండి, రేట్ ఒకేలా ఉండి, టైం కూడా ఒకేలా ఉంటే సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ కనుక్కోమంటే టైం 3 years కాబట్టి 3 yearsకి డిఫరెన్స్కి ఫార్ములా ఏంటి అంటే PR² by 100 cube R plus 300 చేద్దామా. ఇక P అంటే అమౌంట్ 10,000 రూపీస్ ఇంటూ R². R ఎంత? 10 into 10 by 100 cube means 100 into 100. R means 10 plus 300, that equal to. So we can see here ఈ 2 zeros cancel, 4 zeros cancel, remaining 10 plus 300, that equal to 310 rupees. So answer is 300. Next question. While representing the data of histogram on a graph in the first class interval does not start from 0. అంటే మనం హిస్టోగ్రామ్ డ్రా చేసినప్పుడు గ్రాఫ్ గీస్తాం కదా, మనం గివ్ ద నెంబర్స్. సో ఫస్ట్ ఈజ్ ద మనం 0 ఇస్తాం. నెక్స్ట్ కంటిన్యూ వాట్ ద స్కేల్ వీ కెన్ టేక్ 0 1 2 3 తీసుకోవచ్చు, 2 4 6లో తీసుకోవచ్చు, 5 10 అలా తీసుకోవచ్చు. వేవన్ హర్రీ ఇంటర్వెల్ అనేవి 0 స్టార్ట్ కాలేదంట. ఇక్కడ 0తో స్టార్ట్ కాకుండా నెంబర్స్ ఇక్కడ 100 110 120 130 అలా స్టార్ట్ అయింది. సో ఇక్కడ మనకి నిజానికైతే నెంబర్స్ అనేవి 0 నుంచి స్టార్ట్ కావాలి, 0 నుంచి మనం కంటిన్యూ చేస్తాం, లేదా మన స్కేల్ మార్చుకున్నాం తగ్గట్టుగా. కానీ ఇక్కడ నెంబర్స్ అనేవి 0 నుంచి స్టార్ట్ కాలేదు, కానీ ఇక్కడ 100 110 120 వచ్చినాయి అనమాట. సో ద యూనిట్ ఈక్వల్ టు 10 units ఓన్లీ, బట్ వీ డోంట్ సీ ద 0 to 100. మనం 0 to 100 చూపించదు కాబట్టి ఈ ఖాళీ ప్లేస్ని మనం ఇలా జిగ్జాగ్ లైన్తో చూపిస్తాం. ఈ జిగ్జాగ్ లైన్ ఏమంటామా అంటే కింక్ అంటారు. ఆ జిగ్జాగ్ లైన్ మనం కింక్ అంటాం. సో వి యూజ్ కింక్ ఆన్ ద యాక్సిస్ టు షో ఇట్ ఆన్ ద గ్రాఫ్. ఇక్కడ మనం ఈ గ్రాఫ్లో ఆ పార్ట్ ఏదైతే ఉందో మనం 0 నుంచి స్టార్ట్ చేయకుండా
మనం డైరెక్ట్ వెళ్ళిపోయాం కదా, ఈ పార్ట్ మనం ఇలా జిగ్జాగ్ లైన్ తోటి చూపిస్తాం. దీన్ని మనం ఏమంటామంటే కింక్ అంటాం. మీరు చూడాలనుకుంటే కనుక we have in the bit in the 8th class. We can see the next question. 3, 2, 2x plus 8 and x plus 6 are in the proportion. సో ఈ 4 టర్మ్స్ కూడా ప్రపోర్షన్లో ఉన్నాయంట. సో we know a, b, c, d ఇవి కూడా ప్రపోర్షన్లో ఉంటాయి. వాట్ we know AD equal to BC. Here we can think A, B, C, D. A is the 3 and D is the x plus 6. AD equal to B means 2 and C means 2x plus 8. So bracket means into 3 into x, 3x plus 3 6 are 18. That equal to 2 2s are 4 and x 4x plus 2 8s are 16. సో x వాల్యూ కావాలి కాబట్టి నేను 3xని పక్కకి తీసుకుని వెళ్తాను. సో వాట్ వీ కెన్ రైట్ 4x minus 3x ఈక్వల్ టు 3x పక్కకి తీసుకుని వెళ్తే ప్లస్ కాస్త మైనస్ అయ్యింది. సో వాట్ ఈస్ దేర్ 18. ఐ కెన్ బ్రింగ్ 16 టు దిస్ సైడ్. దట్ షుడ్ బి minus 16. 4x minus 3x equal to x. 18 minus 16 equal to 2. Then x equal to how much? 2 is the answer. Here we can see A, B, C, D కనుక ప్రపోర్షన్లో ఉంటే ఫార్ములా AD ఈక్వల్ టు BC. అలాగే ABCలు మాత్రమే ప్రపోర్షన్లో ఉంటే ఫార్ములా ఏంటయ్యా అంటే B² ఈక్వల్ టు AC. ABCలు ప్రపోర్షన్లో ఉంటే ఫార్ములా ఏంటి? B² ఈక్వల్ టు AC. అలాగే A, Bలు ప్రపోర్షన్లో ఉంటే ఫార్ములా ఏంటి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ AB. Thank you. Next question. In this picture, O is the center of the circle. ఈ సర్కిల్లో సెంటర్ O అనమాట. ACB ఆర్ ద పాయింట్స్ ఆన్ ద సర్కిల్. ACB ఇవన్నీ కూడా సర్కిల్ పైన పాయింట్స్. యాంగిల్ AOB ఈక్వల్ టు 110 degrees. AOB ద యాంగిల్ ఇస్ ద 110 degrees. సో యూ కెన్ ఫైండ్ అవుట్ ద యాంగిల్ ACB. సో ACB మనం ఈ యాంగిల్ కనుక్కోవాలి. సో వాట్ వి నో అకార్డింగ్ టు పాయింట్ హియర్ వి హ్యావ్ ద total angle is the 360. Already what is there? 110 is there. So the angle is 360 minus 110 means 0.52. ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది? మాకు ఇక్కడ 250 degrees ఉంది. సో ఈ యాంగిల్కి ఈ యాంగిల్ ఎలా ఉంటుంది? మనకి హాఫ్ ఉంటుంది. సో 250 హాఫ్ ఎంత? 250/2. That equal to 2 1s are 2 2s are 4 5. The angle is 125 degrees. Therefore angle ACB equal to 125 degrees. Now we can see the next question. The additive inverse of multiplicative identity of -3. -3 కి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ తీసుకోవాలి మనం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే మనం ఏ నెంబర్నైనా సరే ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి తిరిగి ఆ నెంబరే రావాలి. ఆ నెంబర్ ఎంత? 1. సో వాట్ వీ కెన్ సే A into 1 equal to A. సో 1 is the multiplicative ఐడెంటిటీ. సో ఈ 1 అనే నెంబర్కి మనకేం కావాలి? ఎడిటివ్ ఇన్వర్స్ కావాలి. 1కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏమైంది? ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఎడిటివ్ మీన్స్ నెగిటివ్. మనం యాడ్ చేసినప్పుడు 0 రావాలి. 1కి ఎంత యాడ్ చేస్తే నీకు 0 వచ్చింది? -1. సో ఆన్సర్ ఈజ్ -1. సో ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఆఫ్ -3. -3కి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఎంత? 1. 1కి ఎడిటివ్ ఇన్వర్స్ ఎంత? -1. సో యూ డోంట్ కన్సిడర్ ద -3 ఈజ్ దేర్. ఆన్సర్ ఈజ్ ద -1 ఓన్లీ. యూ కెన్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. P/Q equal to 2/3 whole cube divided by 3/2 whole power -3. Then P/Q whole power -10 is మనకి ఈ వాల్యూ ఇచ్చారు, మనం ఇది కనుక్కోవాలి. I can take the given value. P/Q equal to 2/3 whole cube divided by 3/2 whole power -3. That equal to 2/3 whole cube divided by, see we can hear power minus is there. What we know? A power -n equal to 1 by A power n. So మనం పవర్ మైనస్ పోవాలంటే we can write in the denominator.
సో మైనస్ కనుక డినామినేటర్లో ఉంటే అది న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది అనమాట. సో 3/2 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఐ కెన్ చేంజ్ దిస్ 2 ప్లేసెస్. సో న్యూమరేటర్ డినామినేటర్కి 2ని 3 ప్లస్కి రాస్తాను అనమాట. సో అప్పుడు రాయొచ్చు మనం 2/3 హోల్ క్యూబ్ రాయొచ్చు. సో మైనస్ కాస్త ప్లస్ అయ్యింది. దట్ ఈక్వల్ టు 2/3 హోల్ క్యూబ్ ఇంటూ డివిజన్ కదా, మనం ఇంటూ రాసేటప్పుడు వీ కెన్ చేంజ్ ద ఫ్రాక్షన్. ఎలా రాస్తాం? a/bని b/aగా రాస్తాం. అంటే 2/3ని 3/2గా రాయొచ్చు. 3/2 హోల్ క్యూబ్ దట్ ఈక్వల్ టు 2 క్యూబ్ బై 3 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ బై 2 క్యూబ్. ఈ 2 క్యూబ్కి ఈ 2 క్యూబ్ క్యాన్సిల్ అయిపోయింది. 3 క్యూబ్ అండ్ 3 క్యూబ్ క్యాన్సిల్. సో ఆన్సర్ ఈజ్ 1. ద వాల్యూ ఆఫ్ p/q ఈక్వల్ టు 1. p/q ఈక్వల్ టు 1 వచ్చింది. మనం ఏం కనుక్కోవాలి? ఈ వాల్యూ కనుక్కోవాలి. p/q హోల్ పవర్ -10 ఈక్వల్ టు, సో p/q మీన్స్ హౌ మచ్ అండి? 1 ఇస్ దేర్ నా. సో 1 పవర్ -10 ఈక్వల్ టు 1/1 పవర్ 10 అకార్డింగ్ టు దిస్ ఫార్ములా. సో 1/1 ఈక్వల్ టు 1. సో ద ఆన్సర్ ఈజ్ 1. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.